దీవించండి, నీ సిలువను బయలుపరచు ప్రభా, నీ పరిచర్య ప్రభా, అభివృద్ధి పరచుకున్న ప్రభా, అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, ఎవరైతే ప్రభా బలహీనతలో ఉన్నారు ప్రభా, వాళ్ళ బలహీనతలను ప్రభా విడిపించమని ప్రభా అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యంలో బలపరుషులను దయచేయండి ప్రభా. అందుబట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నా తండ్రి ప్రభా, రాష్ట్రాలు దేశాలు ప్రభా భయంకరమైన స్థితిలో ఉన్నాం ప్రభుత్వ. ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో, ఎవరికి ఇప్పుడు ఏమి జరుగుతుందో ప్రభా, ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని గట్టిగా రెప్పలా కాల్చిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అందుబట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, దేవుడు ప్రవేశాలు తండ్రి ప్రభా, ఆపరేషన్ అన్నింటిలో కూడా ప్రభా మీ సహాయం దయచేశారు ప్రభా. అందుబట్టి మీ స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఆ యొక్క ఆపరేషన్ అంతట్లో కూడా ప్రభావ మీ సహాయాన్ని అనుగ్రహించారు ప్రభావ. అందుబట్టి స్తోత్రాలు ప్రభావ. మంచి బలములు జ్ఞానములు ప్రవేశించే ప్రభావ. అందుబట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. మన తెలుగు ప్రభావ తెలుగు ప్రభావ అనేకమైన వాళ్ళు ప్రభావ, వాళ్ళందరి ప్రభావ ఆనాటికి అభివృద్ధి పరిచినట్టు జ్ఞాపకం చేయని ప్రభావ. అందుబట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. ఏసైక జరగబోయే కొడుకుని అందరిలో కూడా ప్రభావ మీ జీవితాలు నడిపించమని ప్రభావ. ఏసయ్య అది పరిశుద్ధ నామములో ప్రభావ ఈ ప్రార్థన అడిగి మీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. నన్ను గద్దెపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షపకము. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విచ్చిపోయిను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి. నా నడుపు తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పు నీకు దాచపడి ఉండలేదు. నా స్నేహితులను నా చెలికాడులను నా తెగులను చూసి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచున్నారు. 13 చెవిటి వాడైనట్టు నేను వెనక్కిపోతున్నాను, మగవాడైనట్టు నోరు తెరుచుట మానితిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారినీయల వారు నా మీద అతిశయపడుతురని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవ, నీవే ఉత్తరమిచ్చెదవు. నేను పడపోయినట్లు చున్నాను, నా మనోదుఖం నన్ను ఎన్నడూ విడవదు. నా శత్రువులు చురుకువారైనను బలవంతులై ఉన్నారు, నిర్ణయకుడుగా నన్ను ద్వేషించు వారు అనేకులు. యెహోవా, నన్ను విడువకుము, నా దేవ, నాకు దూరంగా ఉండకుము. దేవుడు వాక్యం దీవించిన గారు వరకు ప్రభావ పాటల ద్వారా తండ్రి ఈ నామానికి తెచ్చడానికి అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంటికాని ప్రభావ వేస్తే మీ రక్తంలో మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం తండ్రి. మన అన్నిటికీ తండ్రి ఈ పరిస్థితి మాకు రాకుండా నీకు జ్ఞాపకం చేసుకునే ప్రభావ, ఈ పరిస్థితి మేము అందరం ఫేస్ చేసిన ప్రభావం జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ రక్తాన్ని శరీరాన్ని ప్రతి తండ్రి ఏసియా వారం తండ్రి జ్ఞాపకం చేసుకున్న ప్రభావం దయచేయడానికి జరగబడిన కార్యక్రమం అంతా మీకు అభిమానంగా జరిపించుకుని క్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించుకుని పెట్టమనుకున్నాం ప్రభు తండ్రి. పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేసావో దాన్ని పొందుకుంటావు కూడా. కానీ చెప్పడానికి ఎందుకు కొంతమందికి ఏంటంటే భయం. ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే దేవుడు నిన్ను మళ్ళీ లేపి ఇదిగో ఏంటి స్త్రీని ఏమన్నాడు, అది గజగజా వణికిపోయి ఎదురుకొచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు యేసయ్య, నీ విశ్వాసమే నిన్ను కష్టపడి. అంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు అండి. మన జీవితంలో ఎటువంటి అద్భుతాలు మనం పొందుకున్నామో ఆ అద్భుతాన్ని సంఘం ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గిపోవద్దు. ఎవరైనా అనుకుంటారేమో నాకు మాటలు రావట్లేదు, నేను తప్పు చెప్తానేమో, లేకపోతే నిల్చున్న వాళ్ళు ఏమన్నా ఫిలాసఫర్లా, సోక్రటీస్లా? నో,
ఆనాడు పేతురు ఎవరు? శిష్యులందరూ ఎవరండి? అబ్బా చాలా బాగా చదువుకునే వాళ్ళండి, ప్రొఫెసర్స్ అండి, అసలు ధారాళంగా నో, వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు. సముద్రంలోకి వెళ్ళి వలయడం, చేపలు తెచ్చుకోవడం, ఒడ్డులు పెట్టుకోవడం, అమ్మడం, ఇది మాత్రమే తెలుసా వాళ్ళకి. మాట్లాడడం తెలుసా? నలుగురితో నించోవడం తెలుసా? నో. కాబట్టి మనం వాళ్ళందరికంటే కాస్త వస్తే జ్ఞానవంతులని నేను అనుకుంటున్నాను కాదంటారా? మనం మాట్లాడగలం, మనకి అసలు నిర్దేశం లేదు, ఉందంటారా? లేదు. ఇంకా కాబట్టి మనకి ఎటువంటి లోపాలు లేకుండా దేవుడు మనం ఇంతగా బలపరిచాడు. కాబట్టి ఏమొకటి కూడా వెనక తగ్గిపోయి దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని సంఘానికి పంచుకునే ప్రయత్నం చేయకుండా ఆగిపోవద్దని చెప్పి ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి రండి, దేవుడు మీ పట్ల చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని 2 మాటల్లో చెప్పండి. దేవుడికి ఇలా ప్రార్థన చేశాను, నాకు స్వస్థత వచ్చింది, ఈ విషయం గురించి ప్రార్థన చేశాను, దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పి మీరు సంఘం ముందు ఒప్పుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి మరి నువ్వు ఎక్స్రే తీర్చిరమ్మంటే ఆవిడ కూడా కలిసి ఎవరు వెళ్ళలేదు, నాకు కూడా చెప్పలేదు. ఇవన్నీ చేయించుకుంది. డాక్టర్లో ఎంత నచ్చ కింద వచ్చిందంట. మళ్ళీ 10 రోజులకు మందులు రాస్తారు. మళ్ళీ వెళ్ళి నన్ను రమ్మంటే వెళ్ళాను. మళ్ళీ ఎక్స్రే తీర్చిరమ్మన్నారు. మళ్ళీ ఎక్స్రే తీసాక చూసి ఇదే రకంగా ఉందమ్మా, మరి నీకు బాగోలేదు, యాపిల్ హాస్పిటల్కి స్కానింగ్ రాతున్నాను, వెళ్ళి చేయించుకురమ్మా అన్నారు. యాపిల్ హాస్పిటల్కి వెళ్తే 3000 అవుతుంది స్కానింగ్ అన్నారు. చేయించాక నీకు 1850 రూపాయలు అవుతుంది ఇచ్చేసరికి చేయించుకోవాలమ్మా అంటే మా దగ్గర ఇంకా డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేటడికి ఇంటికి ఫోన్ చేస్తే ఎవరిని అడిగితే 4 పైసలు వేస్తారు, 1800. మళ్ళీ ఇచ్చేసి చేయించాక మళ్ళీ ఆ స్కానింగ్ మళ్ళీ 4కి చేస్తారు. ముందు స్కానింగ్ చేస్తే 3 అయింది. మళ్ళీ స్కానింగ్ చేయించింది 4 అయింది. మళ్ళీ స్కానింగ్ వచ్చేటప్పటికి రాత్రి 8 అయింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్క, మరి నువ్వు రేపు పొద్దున పెద్దక్క తీసుకుని వెళ్ళి చేయించుకోండి. చూపించుకుంటే డాక్టర్ గారు అన్నారంటే అమ్మ నీకు తేడాగా ఉన్నది, మరి నువ్వు ఆశ్రమ హాస్పిటల్కి ఏలూరు వెళ్ళమ్మా అన్నారంట. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి ఎలాగో పిల్లలకి ఫోన్ చేసి ఇలా ఉందిన పెద్దోడు చిన్నోడు అంటే ఇదివరకే రక్తకణాలు పడిపోయి దానికి ఏ కొడుకు పట్టించుకోలేదు. మా చిన్నమ్మ పెద్దక్క నేను కలిపి స్కానింగ్లో ఇవి కాకుండా బ్లడ్ పరీక్షకి 5000 6000 మేమే పెట్టుకున్నాము. దానికోసం మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆశ్రమ హాస్పిటల్కి కాకుండా బక్కయ్య గుడుకు క్యాన్సర్ వచ్చినోడిని టీవీ వచ్చినోడే పంపిస్తారంట. మా అక్కకి చాలా నీరసంగా ఉంది. మరి టెస్ట్లోని మొన్న శనివారం వెళ్ళి సోమవారం రమ్మన్నారంట. సోమవారం రేపు తీసుకెళ్తున్నాము, ఏమైతే చెప్తారు ఆ డాక్టర్లు. మరి మీరు అందరూ ప్రార్థన చేసి మా అక్కకు బాగోవాలని మీ అందరి కోసం నేను ప్రార్థించి అడుగుతున్నాను. ఆనంద బాష్పాలు ఆగమయా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగబాగడు స్తుతించగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా, ఆనంద బాష్పాలు ఆగమయా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా,
యేసయ్యా అందుకే యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా మనవంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా ఆనంద బాష్పాలు ఆగవయ్యా రూపతలంచగా మేలు యోచించగా రూపతలంచగా మేలు యోచించగా నా కలబాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా అందరూ ప్రార్థించారు నీతో తెలిపే ప్రతి క్షణప్పుడు నువ్వు చేసినటువంటి కార్యాలను నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది నా మతికి వచ్చినప్పుడు ఆనంద బాష్పాలే వస్తున్నాయి ఎంత అద్భుతమైన దేవుడు తండ్రి కృప తలంచినప్పుడు నువ్వు చేసినటువంటి పేరు యోచించినప్పుడు నెల మాగట్లేదు నాయన అంత మంచి దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రార్థన చేద్దాం అందరం చేద్దాం తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకే వందనాలు యేసయ్యా మానవ వంటి మా జీవితాన్ని మధురంగా మార్చావు విలువైనటువంటి మమ్మలను నీ విలువైనటువంటి రక్తము చేత కొనుక్కొని విలువైనటువంటి పాత్రగా చేసుకున్నాం నీకు స్తోత్రాలు తండ్రి ఒకప్పుడు మా జీవితము చేరు ఒకప్పుడు మా బ్రతుకులు అందరి చేత చేదరించుకున్నవే కానీ రోజు నీ పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కలుగుకొని పవిత్రపరచుకొని నీ సన్నిధికి చేరి నిన్ను తండ్రి పెంచుకునే భాగ్యం అందించావు అందరూ నీకు స్తోత్రాలు అందరం చెప్తాం అందరం స్తోత్రాలు చెల్లుదాం నువ్వు మౌనిగా ఉండడు చెల్లి తమ్ముడు ప్రియ తల్లి తండ్రి నిజంగా నీకు సన్నిధిలో నువ్వు మౌనిగా ఉన్నట్లయితే దేవుడి వల్ల మహిమ పొందుకోలేదు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీవేమిటో నీ స్థితి ఏమిటో నీ గతి ఏమిటో నువ్వు ఎదురు వెళ్ళి ఏడుస్తూ ఉన్నావో నీ కష్టమేమిటో సమస్తం ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన కళ్ళ నుండి చూసేవాడు చెవు నుండి వినేవాడు హృదయం నుండి అర్థం చేసుకునేవాడు కాబట్టి నువ్వు మౌనంగా ఆయనకి సన్నిధిలో ఉన్నట్లయితే ఆయనకి సమాధానం ఇవ్వలేదు అప్పుడు నువ్వు సమాధానం పొందుకోకుండా ఇక్కడి నుంచి వెళ్తే కనుక నీ జీవితం నిష్ప్రయోజనము కాబట్టి మౌనంగా ఉండకుండా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా
నా జీవితంలో నువ్వు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు బట్టి కొందనాలైనా నీ కొందనాలు చెప్పి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థించు, నోరు తెరిచి చెప్తామైంది వాక్యాన్ని వినబోతూ ఉన్నాను తండ్రి. నాతో ఏమైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావో నిలబడినటువంటి నీ కుమారుని మరుగుపరిచి నీవే మాత్రం మాట్లాడైనా హృదయం బరువైపోయింది కన్నీటితో కలిగినటువంటి బాధల చేత నైనా శివుడైన బాధగా ఉంది తండ్రి. అద్భుతమైనటువంటి మాటలతో ఈరోజు మమ్మల్ని తేలికపరిచి సంతోషపరిచి నెమ్మది కలిగించి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించండి. నువ్వు మాట్లాడతావని నీ సన్నిధికి వచ్చావు, నువ్వు మమ్మల్ని వినిపిస్తావని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మమ్మల్ని దాటిపోతున్నాయినా దావీదు కుమారుడా నన్ను దాటిపోతున్నాయినా ఈ మధ్య కాల సమయంలో నేను మాతో మాట్లాడాలి, మాకున్నటువంటి ప్రతి కష్టము కొట్టివేయబడాలి, నువ్వు సంతోషంగా నీ సన్నిధి నుంచి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పుడు దినానికి నీ పాద సన్నిధికి చేరి ఈ నామాన్ని మహిమపరచడానికి నీ కృపను చూపించారు. నీ ప్రియులకు వల్ల చక్కటి స్వరాలతో ఈ నామాన్ని మహిమపరచుకున్నందుకు నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, మా సంఘంలో చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను బట్టి నీ బిడ్డలు సాక్ష్యం చెప్పి ఉన్నాను. వారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కొంతమందికి అనారోగ్యంగా ఉంది అయినా వారందరినీ ముట్టింటి స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కుదురుపరచండి నాయన. వారి కుటుంబాల్లో నెమ్మది కలిగించుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నైనా వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. నీవే మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడండి. ఏ విషయం అయితే మాకు తెలియజేయాలో ఆ విషయాలు మాకు తెలియజేసి సరిచేసి నీ సన్నిధి నుంచి సంతోషముగా మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి కృపను చూపించమని. ఈ సమయంలో ఎంతమంది అయితే నిలబడి వాక్యం వేయడానికి వారి మనసులో నీకు దగ్గరగా చేసుకున్నారు, వారందరినీ బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తూ నీ కుమారుడు ఇంకా నిలబడే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా తండ్రి గుర్తుపడుతున్నటువంటి వాక్యం వృధాగా పోకుండా అనేక మందికి సూటిగా అర్థమైనటువంటి కృపను మీరే నాకు దయచేయమని ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని ఏసై ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తండ్రి దేవుని ఎదుట యథార్థవంతుడే కానీ కానీ అనే మాట ఎప్పుడు వచ్చినా ఏమైతుందో చెప్పండి కదా, కూలి అయిపోతుంది. ఎవరి ఆ అబ్బాయి చాలా మంచోడు కానీ అని ఆపేసి నాకు ఎందుకు లేండి అని వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఏమవుతుంది? ప్రకాశం చాలా మంచోడు కానీ చాలండి, జీవితం అంతా బుక్కిపోలే. ఇంకెవరు ఎన్ని చెప్పినా ఆ మైండ్లో కానీ తర్వాత ఆగిపోయి చూసారా అదే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రాజు తండ్రి అట్లాంటి వాడే, అటువంటి జీవితాన్ని కలిగిన వాడే. కానీ కుమారుడు అద్భుతంగా తండ్రి ఏదైతే చెడు లక్షణాలు కలిగి ఉన్నాడో వాటన్నిటిని జయించుకొని దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని జీవించాడు. స్థిరపడిన తరువాత, మరలా చెప్తున్నాను, స్థిరపడిన తరువాత ఆ యథార్థతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, విడిచిపెట్టాడు. చివరికి అతని స్థితి ఎటువంటి స్థితికి వెళ్ళిపోయిందనంటే ఒంటరి స్థితి వెళ్ళిపోయింది. ఒక ఇంట్లో అతన్ని పెట్టి సమయానికి కాస్త అన్నము, సమయానికి అతనికి ఏం కావాలో అది ఇచ్చే స్థితికి దిగజారిపోయాడు. ఒకప్పుడు అతని స్థితి ఏంటో తెలుసా? అతని రాజు, అతని చుట్టూ సేవకులు ఉంటారు, అతను ఏం చెప్తే అది జరిగేది, అతను ఏది శాసిస్తే అదే జరిగేది. కానీ రోజులు గడిచిన తరువాత అతని స్థితి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? ఒంటరి స్థితికి వెళ్ళిపోయింది. ఒంటరి వాడిగా ఉండిపోయాడు, సమాజం నుంచి వెలువెలబడ్డాడు, ఒంటరిగానే చనిపోయాడు. ఎవరు ఆ రాజు? అతని పేరేంటి? అతని తండ్రి పేరేంటి? ఇవన్నీ ఎప్పుడు చెప్తాం? మరలా ఫాస్టర్ గారు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చెప్తామా? హలో, ఇప్పుడే కావాలా? మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఆ రాజు ఎవరు? అతని తండ్రి ఎవరు? అతని తండ్రి ఎటువంటి అవిధేయత కలిగి ఉన్నాడు?
ఆ కుమారుడు ఎంత అద్భుతంగా దేవుడు ఆశించినట్టుగా జీవించాడు. అతని జీవితంలో ఎటువంటి బౌండరీస్ అంటే ఏమంటారు, ప్రాకారం, సరిహద్దులు, ఎటువంటి బౌండరీస్ పెట్టుకున్నాడు, ఎటువంటి సరిహద్దులు తన జీవితాన్ని పెట్టుకోవడం వల్ల అతను యథార్థంగా జీవించగలిగాడు. ఆ బౌండరీస్ క్రాస్ అయినప్పుడు, ఆ బౌండరీస్ ని అనగా ఆ సరిహద్దుని మీరినప్పుడు అతని జీవితం ఎలా పతనం అయిపోయింది చూద్దాం రండి త్వరగా. ఈ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, 2 Chronicles, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము. 3వ వచనం నుంచి 9 వచనాలు ఎవరైనా చదివే ప్రయత్నం చేయండి. చక్కగా స్పష్టంగా చదవండి, మైక్ తీసుకోండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3వ వచనం నుంచి 9 వచనాలు చక్కగా చదివే ప్రయత్నం చేయండి. బైబిల్ లేని వాళ్ళు వినండి, ఉన్న వాళ్ళు ఏకీభవించి ఫాలో అవ్వండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 ఏళ్ల వాడు యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోయా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చేయంతటికి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతను వర్తిగా చేశాడు. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యెజ్రె ప్రాకారములను, అష్డోదు ప్రాకారము పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశములోను ప్రాకార పురములను కట్టించాడు. ఫిలిష్తీయులతోనూ గుర్తములలోను నివసించి అరాబీయులతోనూ మెహేనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. అమోనీయులు ఉజ్జియాకు పట్టించిన వారై అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతడు కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాపించాడు. మరియు ఎదురుగా బైబిల్ పెట్టుకుందంట. బైబిల్ పెట్టుకుని అస్మాన బైబిల్ ఇలా తెరిచి మళ్ళీ ఇలా పెట్టుకుని మళ్ళీ ఆవిడ చూసి మళ్ళీ ఇలా దేనంగా చూడటం, ఇవన్నీ చూసేసరికి ఎదుర్కొన్న ఆవిడ ఉండబట్టలేక అమ్మా మీరు క్రిస్టియన్సా అని అడిగిందంట. ఈవిడ అప్పుడు రాక మొక్కలో నవ్వులేదు. ఆవిడ ఎదుగుతూ ఉన్న ఆవిడ ఎప్పుడైతే మీరు క్రిస్టియన్సా అనగానే ఆవిడకి ఆనందం వచ్చేసి, అవునండి అసలు మీకెలా తెలిసింది క్రిస్టియన్ అంటే, ఏం లేదు అమ్మా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి వస్తున్నా, నీ మొక్కలో నవ్వు అన్నది కనిపించట్లేదు, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా దీనంగా ఉన్నాం అని చెప్పిందంట. అంటే ఇది గొప్పగా చెప్పారంటారా లేకపోతే కూలి చేయడానికి చెప్పారంటారా? ఏమో కొంతమంది దీన్ని కూడా గొప్పగా తీసుకుంటారు. కానీ నేను చెప్తున్నా అది గొప్పగానే కాదు. నీ మొక్కం ఎదుటివాడిని చూసినప్పుడు ఎలా ఉండాలి? తేజస్సుతో ఉండాలి. నీ మొక్కం ఎదుటివాడిని చూసినప్పుడు ఎదుటివాడికి ఏం రావాలి? ధైర్యం రావాలి. అటువంటి ధైర్యం నీలో ఉంటేనే నువ్వు క్రిస్టియన్. ఎందుకని? యేసయ్య నడిస్తే చాలు, యేసయ్యని చూస్తే చాలు ప్రజలందరికీ ఎలా ఉండదండి? 1000 ఏళ్ళు బలం వచ్చేసింది. లేకపోతే ఆ స్త్రీకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని యేసయ్యని ఎప్పుడు చూడలే. కానీ ఎప్పుడు అనుకుంది? ఎవరో చెప్పగా అనుకుంది ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటానండి. కాబట్టి అటువంటి ఉత్సాహం లేకపోతే అటువంటి బలం ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ వినినప్పుడు ఆయన గురించిన వార్త విన్నప్పుడు అంత బలం వస్తే ఆయన ఫాలోవర్స్ ఎవరు? మనం క్రిస్టియన్స్ అంటే ఏంటి? కాబట్టి క్రీస్తుని కలిగిన వాళ్ళు, క్రైస్ట్ ఫాలోవర్స్, యేసయ్యను వెంబడించేవారు. కాబట్టి మనందరం ఎవరు? ఇప్పుడు దేవుని యొక్క వారసులు, ఆయన పిల్లలు. మన మొక్కలు ఎప్పుడు చూసినా ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. ఏదైనా అడిగినప్పుడు కూడా సమాధానం బాగా చెప్పాలి. మొక్క మెల్లగా పెట్టుకుంటే ఎలా అంటారు? ఏంట్రా బాబు అని మొక్క ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది అన్నటువంటి మాటలు మనకు వద్దు. కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ అలా ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి బేసిస్ మనకు వద్దు. కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని క్రమశిక్షణ కలిగి శ్రద్ధ కలిగి వినే ప్రయత్నం చేద్దాం. రైట్? ఒకరోజు ఒక చిన్న ఫ్లైట్లో ఒక 4 ప్రయాణం చేస్తున్నారు. ఆ ఫ్లైట్లో 4 ఎవరైనంటే ఒక ఆయన పైలట్, రెండో ఆయన చెప్తారా
వండర్ఫుల్. దైవజనుడు. మూడో ఆయన డాక్టర్. నాలుగో ఆయన అండి సైంటిస్ట్. వీళ్ళు ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ ఉంటే సడన్ గా పైలట్ వచ్చాడు. అయ్యా మరి కొద్ది క్షణాల్లో ఈ విమానం కుప్పకూలిపోతుంది. ఏమైతుంది? పడిపోతుంది. మనం ప్రయాణం చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే విమానం ఇంజన్ లో సాంకేతిక లోపం, టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇది ముందుకు ప్రయాణం చేయదు. కాబట్టి మనం ఏదో మన ప్రాణాలను రక్షించుకోవాలి. మనం చూస్తే నలుగురు ఉన్నాం. మన దగ్గర లైఫ్ జాకెట్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనం నలుగురు ఉన్నాం. లైఫ్ జాకెట్స్ అని అంటే ఏంటో తెలుసా మీకు? బటర్ఫ్లైలా ఎగురుతుంది. అంటే ఈవెన్ ఫ్లైట్ వచ్చి పడిపోయినా అది ధరించుకుంటే అది గాల్లో అలా తీసుకొచ్చి ల్యాండ్ అవుతుంది. ఒకేసారి పడిపో. దాన్ని లైఫ్ జాకెట్స్ అంటారు. అవి 3 ఉన్నాయి. మనం చూస్తే ఎంతమంది ఉన్నాం? నలుగురు ఉన్నాం. ఇప్పుడు వాదోపవాదాలు వచ్చింది. అవి ఏంటంటే మొట్టమొదటిగా డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చి అన్నాడు, అయ్యా నేను ఎవరిని? డాక్టర్ని. ఈ లోపల డాక్టర్ లేకపోతే మనుషులకు వైద్యం చేయడానికి ఉండదు కాబట్టి నేను నా ప్రాణం చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం? ప్రజల కోసం. కాబట్టి నేను ఒక తీసుకుంటానని చెప్పి తీసుకుని దూకేశాడు. రెండవది ఎవరు? సైంటిస్ట్. ఆయన అడవికి వచ్చేసాడు. వితౌట్ సైన్స్ దెర్ ఈజ్ నో వరల్డ్ అన్నాడు. ఏమన్నాడు? సైన్స్ లేకుండా అసలు ప్రపంచమే లేదన్నాడు. అమ్మబాబు నేనేదో ఫిలాసఫీ చెప్తున్నాడు అని చెప్పి అలాగే చూస్తున్నారు. మీరు చేస్తే చాలానే కానీ సైన్స్ లేకుండా ప్రపంచం లేదు కాబట్టి ప్రపంచానికి నేను చాలా అవసరం అని చెప్పి దొరికింది తీసుకుని దూకేశాడు. ఇప్పుడు ఈ లోపల పాస్టర్ గారు ఆ పైలట్ అన్నారు, అయ్యా నేను ఎలాగో రక్షింపబడ్డాను, నా దేవుని సేవ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నేను చనిపోయినా ఎవరో దేవుడు నిలబెట్టుకుంటాడు, దేవుని పరిచర్య జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లమే లేదు. కాబట్టి ఉన్న ఒక లైఫ్ జాకెట్ మీరు వేసుకుని దింపండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ లోపల పైలట్ ఆయన చూస్తున్నవి, అయ్యా మీరు మీ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఒక లైఫ్ జాకెట్ ఉంది, నాకు ఒక లైఫ్ జాకెట్ ఉంది అంతే. ఈ లోపల పాస్టర్ గారికి ఏం అర్థం కాలే. అదేంటయ్యా వాళ్ళందరూ ఉండగా ఎన్ని లైఫ్ జాకెట్స్ ఉన్నాయని చెప్పావు? 3 ఉన్నాయని చెప్పు. ఒకటి ఎవరు వేసుకెళ్ళారు? హలో, ఒకటి ఎవరు వేసుకెళ్ళారు? డాక్టర్ వేసుకెళ్ళాడు. ఇంకొకటి ఎవరు వేసుకెళ్ళారు? సైంటిస్ట్. ఇంకెన్ని ఉండాలి? ఒకటే ఉండాలి. మరి నేను 2 ఉన్నాయంటున్నావు అంటే వెన్న పైలట్ చెప్తున్నానంట, సైంటిస్ట్ నేను చాలా తెలివైనది, ప్రపంచానికి నేను చాలా ఉపయోగపడాలి అని అన్నాడు కదా. నా బ్యాగ్ ఉందండి ఆ పక్కనే, ఆ బ్యాగ్ తగ్గించుకుని దూరం చేశాడు. అది చచ్చిపోయి ఉంటాడు. కాబట్టి మనం చావాల్సిన అవసరం లేదన్న. చాలా మందిలో కొన్నిసార్లు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టు, ఆలోచనలు బట్టు నేనే తెలివైన వాడిని అని చెప్పి ఎదుటివాడు ఎంత గుంజుకున్నా, ఇప్పుడు నాన్న 1 తర్వాత 2 వస్తుంది అన్నా సరే ఏమంటాడు? అదే 1 తర్వాత 3 వస్తుంది అంటాడు. ఇప్పుడు అలాంటి ఏం చేయాలి? వాటితో డిస్కషన్ పెట్టుకోకూడదు. చక్కగా మానాన్ని నిలవాలి. మార్క్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎగ్జామ్ రాస్తాడు. తర్వాత ఎగ్జామ్లు అడుగుతారు, బాబు 1 తర్వాత ఏమొస్తుంది అని అంటే ఆ తెలివైన వాడు ఏం రాస్తాడు? 3 రాస్తాడు. కాస్త జ్ఞానం తక్కువైన వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు 2 రాస్తాడు. ఎవరు పాస్ అవుతారు? ఏమండి? ఎవరైనా తగ్గించుకొని చక్కగా నెమ్మది కలిగి ఉంటారో వాడు పాస్ అవుతాడు. ఆ జ్ఞానం కలిగిన వాడు నేనే జ్ఞానం ఉన్నవాడు ఏమవుతాడు? పెద్ద 0 వస్తాడు. రైట్? సో ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని మనం చాలాసార్లు అనుకుంటాం, ఎవరైనా చెప్తే వినాలా, నాకు తెలియదా, ఈ రాజు గురించి నేను వినలేదా, నేను చదవలేదా. ఈ వాక్యం చాలాసార్లు విన్నాం. ఎక్కడన్నా టీవీల్లో విన్నాం, లేదా అక్కడెన్నో ఆయన చెప్పారు ఈయన చెప్పారు అని చెప్పి కొన్నిసార్లు దేవుని వాక్యం విత్తబడుతున్నా వినే ప్రయత్నము చేయదు. ఎందుకని? మాకు బాగా తెలుసు అని. ఇది ఎప్పటికీ కూడా విశ్వాసిగా మనకి మంచిది కానీ కాదు. ఎవరు చెప్పినా దేవునికి వాక్యమే. వాక్యము ఉన్నదిగా చెప్తున్నప్పుడు వినే బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసకి ఉంది. అది ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో అది మన ఆత్మీయ జీవితానికి ఏమండి ఒక నీరు లాంటిది. నీరు లేకపోతే చెట్టు ఏమవుతుంది? చచ్చిపోతుంది, వాడిపోతుంది, ఫలాలు ఫలించదు. అలాగే వాక్యం లేకపోతే మనం ఏమవుతాం? ఫలాలు ఫలించవు. రైట్? ఏమాత్రం ఆలోచన చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ రాజు పేరు ఉజ్జియా. ఏం పేరు? ఉజ్జియా అనగా మై సన్ ఈజ్ గాడ్. దేవుడే నా బలము. ఏంటండి? మై సన్ ఈజ్ గాడ్ అంటే ఏంటంటే దేవుడే
నా బలము. ఉజ్జియా అనేటువంటి పేరుకు దాని అర్థం ఏంటండి? దేవుడే నా బలము. అద్భుతమైన పేరు కదండి. ఈరోజు చాలా మంది పేరు పెట్టుకుంటాం. ఏం పేరు పెట్టుకుంటాం? ఒకవేళ నేను ప్రవర్తన లేపి మీ పేరు ఏంటని అడిగి ట్రై చేద్దామా? కెన్ వి ట్రై దిస్? బద్రి, కెన్ యూ స్టాండ్ అప్ ప్లీజ్? ప్లీజ్. బద్రి, వాట్ ఈస్ యువర్ నేమ్? బద్రి మీనింగ్ ఏంటి? నవ్వే క్లాస్ నుంచి చెప్తూ యు డోంట్ నో యువర్ నేమ్ ఆల్సో. నీకు తెలుసు నీ పేరు, బట్ ద మీనింగ్ యు డోంట్ నో. యు మే నాట్ నో. నీకు తెలియకపోవచ్చు. కరెక్ట్? థ్యాంక్ యూ బద్రి. నేను బద్రి నేను తప్పు అనట్లేదు. ఇప్పుడు మనలో చాలా మందికి మన పేరు యొక్క మీనింగ్స్ తెలియదు. నా సజెషన్ ఏంటో చెప్పండి కదా. మొదటిగా మన పేరేంటి దాని మీనింగ్ ఏంటో తెలుసుకొని మన జీవితాన్ని ప్రారంభించే అది అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఏమి చదువుకున్న వాడికి ఒక గోల్ అంటూ ఉండాలి. ఏముండాలి? గోల్ అంటే ఏంటి? ముందు చూపు. తన నిర్దిష్టమైనటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి గోల్ లేకపోతే ఏం చదువుకున్నా, ఎంత చదివినా, ఏం చేసినా వృధానే. నువ్వు పొద్దున లేచి పనికి వెళ్తున్నావు అంటే నీకు అంటూ ఒక గోల్ ఉంది. ఏముంది? 8 గంటలు నేను పని చేయాలి, 700 రూపాయలు నాకు జీతం ఇస్తారు, అది నేను తెచ్చుకుని ఏం చేయాలి? నా కుటుంబ పోషణకు ఉపయోగించాలి. కాబట్టి గోల్ లేకుండా, ఉద్దేశం లేకుండా నువ్వు పనికి వెళ్తావా? ఒకవేళ పనికి అయినా ఆ డబ్బులను తెచ్చుకుంటే దేనికి ఉపయోగిస్తావో నీకు తెలియదు. దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. కాబట్టి నా యొక్క ఏమంటారు దాన్ని ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా మన పేరు, దాని యొక్క మీనింగ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మరలా వాక్య సందేశాన్ని అందించినప్పుడు నేను తప్పకుండా ప్రశ్న అడుగుతాను. అప్పుడు అట్లీస్ట్ ఎవరినైతే నేను ఏమడుగుతానో వాళ్ళ సమాధానం చెప్పేలా ఉంటాను. అటు రీతిగా దేవుడు మనం తయారు చేయను కాక. ఆమేన్. వండర్ఫుల్. రైట్. ఈ ఉజ్జియా పేరు ఎవరు పెట్టారంటే తండ్రి పెట్టారు. ఎందుకని పెట్టాడనంటే తన తండ్రి కూడా అలానే అన్నాడు. తండ్రి పేరు ఒకసారి చూద్దాం రండి. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము చదువుతాం రండి. 25 చదువుతాం రండి. 25 మొదటి నుంచి. అమధ్య ఏలు ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయాదాము. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ ఏంటంటే అదే. కాకపోతే పేర్లు వేరు కానీ దాని యొక్క మీనింగ్ ఏమైందండి? సేమ్ అయింది. ఇప్పుడు తండ్రే ఆ కుమారుడికి పేరు పెట్టారు. తర్వాత చెప్తున్నా వినండి. మొట్టమొదటిగా తండ్రి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తండ్రి యెహోవా యొక్క చదువుకోండి ఒకసారి 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. ఎవరు చాలు ఏమని ఉందండి? మొట్టమొదటిగా అతడు యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో లేదంట. అనగా వినండి, చాలా మంది ఈ రోజు మనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంటి వారు అని దైవజనులు మొదలెడితే అక్కడ ఏమంటారు? ఏమండి చెప్పండి అమ్మా. యెహోవాను సేవించాలి అంటారు. ఏ దైవం లేదు. వండర్ఫుల్. ఇంకా కొన్ని వచనాలు చెప్పండి. దుఃఖపడేవారు ఏమండి? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనందరికీ బాగా తెలుసు. ఏం తెలుసు? ధర్మశాస్త్రం అనగా బైబిల్ వాక్యం అందరికీ తెలుసు. కానీ నా ప్రశ్న పూర్ణ హృదయంతో అనుసరిస్తున్నామా? ఆ రోజు అమధ్య దేవుడికి యథార్థంగా ప్రవర్తించాడు కానీ ఏమైందండి? పూర్ణ హృదయంతో చేయలేదంట. ఇటువంటి స్థితిలో తండ్రి ఉన్నప్పుడు కుమారుడు కూడా ఎలా పెరగాలండి? చిన్నప్పటి నుంచి దైవజనుడు తండ్రి పాస్టర్ గారు అనుకోండి, కుమారుడు ఎలా పెరుగుతారు? ఏమండి? పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, మధ్యాహ్నం బయట. ఎప్పుడు వీలున్నప్పుడు సినిమా పాటలు పాడకూడదు, సినిమాలు చూడకూడదు. నాకు తెలిసే నా కష్టాలు ఏంటో.
తెలియదంటారా? సినిమా చూడకూడదు, సినిమా పాడకూడదు, ఫ్రెండ్స్తో తిరగకూడదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య ఆ కుమారుడు ఎవరు జరుగుతాడు? ఎంతో కొంత తండ్రి యొక్క బాటలోనే నడుస్తాడు. అది మంచి అయినా చెడు అయినా తండ్రిని అనుసరించే నడుస్తాడు. కానీ ఇక్కడ ఉజ్జియాలో మొట్టమొదటి మంచి లక్షణం ఏంటో చెప్పమంటారా? ఒకసారి చదువుతాం. ఎస్ 26వ అధ్యాయం 3వ వచనం, సారీ 4వ వచనం, 26:4. అతడు తన తండ్రి అయిన అమర్త్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా వండర్ఫుల్. తర్వాత కానీ ఏముందండి? తండ్రికి కానీ అనేది ఉంది, కానీ కుమారుడికి కానీ అనేది లేదు. అనగా ఈరోజు చాలా మంది యవనస్తులు ఈ మాట జాగ్రత్తగా గమనించండి. తండ్రి తాగుబోతు కావచ్చు, తల్లి సరైన రీతిలో లేకపోవచ్చు, అనేక వ్యసనాలతో కుటుంబంలో పాడు చేస్తూ ఉండొచ్చు. ఈరోజు నా ప్రశ్న, ఏ తమ్ముడు నువ్వు తండ్రి బాటలో వెళ్తున్నావా? నా తండ్రి ఇష్టానుసారంగా తాగి మా అమ్మని ఎంతో బాధ పెడుతున్నాడు, లేక మా అమ్మ దయ్యాలి, ఇంట్లో మనశ్శాంతి ఉంచదు. ఇటువంటి పరిస్థితి కూడా నేను వెళ్తూ ఉన్నప్పుడు కుమారుడుగా లేకపోతే కుమార్తెగా నువ్వు ఎటువంటి స్థితిలో వెళ్ళాలి? ఈరోజు నా ప్రశ్న. ఎవరైనా ఆలోచించారు? తండ్రి తాగితే కుమారుడు కూడా అదే అలవాటులో వెళ్ళి కాబట్టి జ్ఞానం కలిగి నేర్చుకుని ప్రవర్తించేవాడు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు అమర్త్య దేవుని యొక్క చర్య అంతటి ప్రకారం యథార్థంగా ఉన్నాడు, కానీ ఎలా లేదండి? పూర్ణ హృదయంతో లేడు. ఎంతో కొంత దేవునికి దూరంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉంటాడు, ఉదయం లేచినప్పుడు వాక్యం ధ్యానిస్తాడు, మధ్యాహ్నం సమయం దొరికినప్పుడు వాక్యం ధ్యానిస్తాడు, సాయంత్రం ధ్యానిస్తాడు. కానీ వాటిని అనుసరించే దానిలో ఎంతో కొంత అవకతవకలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఉజ్జియా ఏం చేశాడండి? తండ్రిలో ఏదైతే లోపం ఉందో దాన్ని సరి చేసుకుని ఉజ్జియా ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించాడు. ఒకసారి గట్టి చెప్పగలమా? వండర్ఫుల్. ఈరోజు ప్రతి ఒక్క తమ్ముడికి చెల్లికి చెప్తున్నా, ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఎటువంటి తప్పులైనా చేయకూడదు. తల్లిదండ్రులు ఎటువంటి రీతిలో పాడైపోయినా ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడు. నా తండ్రి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు కాబట్టి, నా తల్లి స్థితిలో ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? సరిదిద్దుకొని కుటుంబాన్ని మంచిగా మంచి దారిలో నింపుకునే ప్రయత్నము ప్రతి తమ్ముడు ప్రతి చేయాలి. అప్పుడే మీకు అది ఆశీర్వాదం. మరొకటి చెప్తున్నా, కుటుంబంలో భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ లోపం కలిగి ప్రభు యొక్క సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని ఎత్తుకొచ్చే ప్రయత్నము చేయకూడదు. నువ్వు ఇలా తప్పులు చేస్తావు, ఇలా తాగొస్తావు, ఇలా ఉంటావు, అలా ఉంటావు అని చెప్పి లోపాలను ఎత్తుకొచ్చే ప్రయత్నం ఎప్పటికీ కూడా క్షమం కాదు. మరి ఏం చేయాలి? ఆ తప్పును మనలో సరిదిద్దుకునే ప్రయత్నము చేయాలి. కాబట్టి చేద్దాం చేస్తున్నావా? ఇట్ ఈస్ గుడ్, అది చాలా మంచిది. ఒకరు చేయకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనీసం ఈ రోజు నుంచి నువ్వు అది చేసే ప్రయత్నము చెయ్యి. మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసా? తండ్రి యొక్క లోపాన్ని గుర్తించి ఉజ్జియా ఏం చేశాడండి? సరి చేసుకుని అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. అంత మాత్రమే కాదు, ముందు చదువుకుంటాను. 26:5. 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము, ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఎంతమందికి వర్ధిల్లాలి అని ఇంకో మాట, అభివృద్ధి చెందాలి అని ఆశ కలిగి ఉన్నారు? కెన్ యూ షో యువర్ హ్యాండ్? మీ చేతులు చూపిస్తారా? నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదింపబడాలి అని ఆశ నాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ. అయితే ఏం చేయాలి? దీవెన అనేది ఉట్టిన వచ్చి పడిపోతుందా? కానీ ఎగ్జామ్లో కష్టపడకుండా రిజల్ట్ 100 మార్కులు వచ్చింది బాగా ఇచ్చేస్తారు. మీరు స్టూడెంట్ని ఎంతగానో పరీక్షిస్తాం, వాడు రాసింది కరెక్టా కాదా పాయింట్ టు పాయింట్ చెక్ చేసి ఎక్కడైతే రాంగ్ చేశాడో అక్కడ కరెక్ట్ చేసి అప్పుడు తగిన మార్కులు ఇస్తాం. మీ అందరికీ తెలుసు కదండి, చదువుకున్నాం అందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు. ఈరోజు నా ప్రశ్న, దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావు, గ్రేట్.
కానీ దేవుడు దీవించేలాగా మనం జీవిస్తున్నామా? దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఉజ్జియా చూద్దాం. ఉజ్జియా ఏం చేశాడంటే చూడండి, మళ్ళీ జాగ్రత్తగా చదువుతాం. దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలివి కలిగి ఏం కలిగింది? జ్ఞానము. ఈరోజు నువ్వు పాడైపోతున్నావు అని అంటే మొట్టమొదటి వీక్నెస్ ఏంటో తెలుసా? నువ్వు జ్ఞానం లేకపోవడం. ఈరోజు జ్ఞానం లేక ఎంతమంది పాడైపోతున్నారని? కోపడకూడదని తెలుసు, నువ్వు కోపడతావు. తిట్టకూడదని తెలుసు, నువ్వు తింటావు. దొంగతనం చేయకూడదని తెలుసు, దొంగతనం చేస్తావు. తప్పుడు పని చేయకూడదని తెలుసు, ఏం చేస్తావు? తప్పుడు పని చేస్తావు. భూమి బొమ్మలు చూడకూడదని తెలుసు, చూస్తూనే ఉంటాం. ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో తప్పుగా మాట్లాడకూడదని తెలుసు, అయినా ఏం చేస్తాం? డెలిబ్రేట్, తెగించి. ఏమంటారండి? డెలిబ్రేట్. నువ్వు డెలిబ్రేట్ గా అనగా నువ్వు తెగించి చేస్తే దాని జ్ఞానం కలిగి అంటారు, జ్ఞానం లేక అంటారు. కాబట్టి ఆ రోజు ఉజ్జియా ఆశీర్వదించబడ్డాడు అంటే మొట్టమొదటి లక్షణం ఏంటో చెప్పమంటారా? ఏంటండి? జ్ఞానం కలిగి ప్రవర్తించాడు. ఈరోజు నీవు నేను ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాం. అయితే మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? ఆ రోజు ఉజ్జియా ఎలా జీవించాడండి? చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేసెను. ఈరోజు నీకు నేను ఆశీర్వదింపబడాలంటే పెద్దగా ఎక్కువ కండిషన్స్ లేవండి. జాగ్రత్త కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? యథార్థత కలిగి జీవించాలి. ఇది తప్పు అని నీకు తెలుసు, అది చేయి. ఈ ప్రదేశానికి వెళ్ళడం అది నీ జీవితానికి నీకు క్షేమకరం కాదు అని నీకు తెలుసు, వెళ్ళమా. ఒకవేళ దైవజనుడు నిన్ను హెచ్చరిస్తే యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. అమ్మ నువ్వు తప్పుగా జీవిస్తున్నావు, వాక్యం ద్వారా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, నీ దగ్గరికి వచ్చి అమ్మా లేదా సహోదరి నువ్వు చేస్తున్నది తప్పు అని నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అట్లా సరి చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తేనే మనం ఏమాత్రం కూడా వృద్ధిలోనికి రాము. కానీ ఆ రోజు ఉజ్జియా జ్ఞానం కలిగి ఏం చేశాడండి? జకర్యా దినములలో ఎటువంటి ఆచారం అయితే దేవుడు పెట్టాడో అటువంటి ఆచారాన్ని ఉజ్జియా నెరవేర్చాడండి. కాబట్టి అతను జీవించినంత కాలం అంత సెన్స్ ఎలా చెప్పాలి? యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా అతను ఏమయ్యాడు? వర్ధిల్లాడు. వండర్ఫుల్. ఒక తీర్మానం ఈరోజు తీసుకున్నాం. ప్రభు నేను కూడా నువ్వు ఆశించినటువంటి జీవితాన్ని జీవిస్తాను, నన్ను కూడా దీవించు. నేను మొట్టమొదటి చెప్పాను, యథార్థత కలిగి జీవించాలి. యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వృద్ధిలోకి తీసుకొస్తాడు. రెండవది యెహోవాను ఆశ్రయించాడు. మొట్టమొదటిది ఇప్పుడే చెప్పాను, యథార్థత కలిగి జీవించాలి. రెండు, యెహోవాను ఆశ్రయించాలి. మూడవ చూద్దాం, 26 వచనం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారములను, ఎగ్లై ప్రాకారములను, అష్డోదు ప్రాకారములను పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రాకారములను ఏం చేశాడంటే, ప్రాకారం అంటే మన ఇంటి చుట్టూ ఏముంటుందండి? ఏమంటారు దాన్ని? ఏమంటాము? ప్రహారీ. మనందరికి అర్థమయ్యే భాషలో ప్రహారీ. చుట్టూ ప్రహారీ ఎందుకు నువ్వు కట్టుకుంటావు? శత్రువుని స్థలాన్ని ఆక్రమించకుండా, శత్రువుని ఇంటిని పాడు చేయకుండా నువ్వు ప్రాకారం కట్టుకుంటావు. అలాగే ప్రతి దేశానికి ప్రాకారము ఉంటుంది. మీకు విషయం తెలుసా? 7 వండర్స్ లో 7 వండర్స్ లో ఒక వండర్ ఏంటది? చైనా వాల్. ప్రపంచంలో 7 అద్భుతాలు ఉంటే అందులో ఒక అద్భుతమైనది ఏంటంటే చైనా గోడ. ఎందుకనంటే అది అంత పెద్దది, అంత బలిష్టమైనది కట్టారు కాబట్టి అది వండర్స్ లో ఒకటి. ఎందుకంటే చైనా అంత పెద్ద గోడ కట్టుకుంది? సేఫ్టీ కోసం. చుట్టూ ఉన్నటువంటి దేశాలు మమ్మల్ని ఏమీ చేయకూడదు అని చెప్పి అంత అద్భుతమైనటువంటి ప్రాకారాన్ని కట్టుకుంది. అది వండర్స్ లో ఒకటి అయింది. ఈరోజు నా ప్రశ్న,
నీకు ప్రాకారం ఉందా? మన జీవితము పాడవకుండా మనం దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని జీవించి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు మనం పొందుకొని ఆశపడుతున్నాం. కానీ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ నీకు ప్రాకారం అనేది ఉందా? ఆ రోజు ఉజ్జియా ఎప్పుడైతే రాజ్య బాధ్యతలు తీసుకున్నాడో మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించాడు, రెండవది దేవుడిని ఆశ్రయించాడు, మూడవది ప్రాకారాలు కట్టుకున్నాడు. అంటే ప్రాకారం అంటే ఏంటని అని అడుగుతారా? ఒకరోజు ఇదివరకు వర్తకులు ఎలా అంటే తన దగ్గర ఉన్నటువంటి సరుకులందరినీ కూడా ఒంటరి మీద పెట్టుకొని అలా ప్రయాణం చేస్తూ ఎక్కడైతే మార్కెట్ పెట్టగలరో అక్కడ మార్కెట్ పెట్టి అక్కడ అమ్మి కాస్త డబ్బులు తీసుకుని మళ్ళా ఆ సామాగ్రి అంతా కూడా ఒంట్ల మీద పెట్టుకొని అలా ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా ప్రయాణం చేస్తూ వంటకాన్ని లేదా వస్తు కొనుగోలు చేసేవాళ్ళు, అమ్మకాలు చేసేవాళ్ళు. అందులో ఒక వర్తక వ్యక్తి ప్రతిరోజు తను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇంతవరకు నన్ను క్షేమంగా నడిపించావు, నాకు నా కుటుంబానికి నా సామాన్ అంతటికి కూడా ఎవరి బాధ్యత? నీవే అని చెప్పి ప్రార్థన చేసుకుని పడుకునేవాడంట. అట్లా ఈ రోజు ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించేవాళ్ళు, మళ్ళా కొంత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని అలా రోజులు గడుస్తూ ఉంటే కొన్ని రోజులు అయ్యేసరికి ఏం జరిగిందో తెలుసా? ఉన్నట్టుండి ఒక దొంగ లోపల పడ్డాడు. లోపల పడి ఇప్పుడు చెప్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి అంతా పట్టుకెళ్ళిపోవాలి ఆ దొంగ, కానీ పట్టుకెళ్ళకుండా అతను లేపి అడుగుతున్నాడు, అయ్యా నేను నిన్ను గత నెల రోజులుగా ఫాలో చేస్తున్నా. ఎన్ని రోజులుగా? నెల రోజులుగా నిన్ను వెంబడిస్తున్నా. ఎందుకని? నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి ఆ సామాన్లని నేను కొట్టేయాలని, కాజేయాలని చెప్పి నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నా. నెల రోజులుగా నా వల్ల కాలేదు, కానీ ఈ రోజు వల్ల అయింది. పట్టుకెళ్ళిపోయాలి అని అనుకుంటే ఎందుకో నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను అని అంటే ఆ భర్తకి యజమాని సరే అండి అడగండి అంటే, నేను ఎప్పుడు వచ్చి మీ వస్తువులు మీ డబ్బులు మీకు కాజేయాలని ఆలోచన చేసినప్పుడు నువ్వు మీరున్న చోట చుట్టూ ఒక పెద్ద గోడ, బలమైన గోడ ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకో ఆ బలమైన గోడకి చిన్న హోల్ ఉంది, ఆ హోల్ అంతా నేను వచ్చేసే లోపలికి. ఎందుకు అంత బలమైన గోడ ఎందుకు నువ్వు డైలీ కడతాం? అది ఎలా నీకు సాధ్యం అవుతుందని అంటే అప్పుడు ఆ యజమాని గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చిందో తెలుసా? అప్పుడు యజమాని చెప్తున్నాడు, అయ్యా నేను ఎంత అలసిపోయినా సాయంత్రం అయ్యేసరికి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన కృతజ్ఞతలు చెప్పకుండా, ప్రార్థన చేసుకోకుండా నేను ఈ రోజు కూడా పడుకునేయాను. నా భార్య, నా కుమార్తె, నా కుమారుడు నేను తప్పకుండా ప్రార్థన చేసుకుని ఆయన మహిమపరిచి ఆ తర్వాతే మేము పడుకుంటాం. కానీ రాత్రి కాస్త బాగా అలసిపోయాము, ప్రార్థన చేసుకోలేదయ్యా, అందుకోసం ఆ గోడకు చిన్న బజ్యం పడింది అని చెప్పి ఆ వరుస యజమాని చెప్పినప్పుడు ఆ దొంగ అతని యొక్క విశ్వాసాన్ని చూసి దొంగతనం చేయకుండా ఆ దొంగ కూడా మారిపోయి, నువ్వు సేవించే దేవుణ్ణి నేను కూడా సేవిస్తా అని చెప్పి ఆ రోజు నుంచి అతనితో పాటు వర్తకం చేస్తూ దేవుని మహిమపరిచాడంట. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రాకారం లేనటువంటి ఇల్లు దొంగ చేతిలోనికి దోచుకోబెడతారు. ఎంత ప్రాకారం కట్టుకున్నా, చిన్న హోల్ ఉన్నా, చిన్న బజ్యం ఉన్నా అది దేనికి తవతిస్తుంది? కాజేయడానికి, దొంగతనం జరగడానికి అవకాశం చూపిస్తుంది. ప్రపంచంలోనే ఒక వింత కదా, అంత అద్భుతమైన బలమైన గోడకి లోపలికి దొంగ చొరబడాలంటే గోడను పడగొట్టగలరా? కానీ గేట్ కీపర్ని, అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళని కొంటే ఏమండి, సెక్యూరిటీ వాడిని ఒకవేళ డబ్బులు ఇచ్చి అని కొనేస్తే గోడ పడగొట్టారా? ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు బలమైన వాడువే, నీ చుట్టూ బలమైనటువంటి గోడ ఉంది. ఎవరి వల్ల? దేవుడి వల్ల. ఒకవేళ నువ్వు శత్రువుకి అమ్ముడైపోతే, అనగా నువ్వే అమ్ముడైపోతే, ఏమండి దేవుడు ఎంత పెద్ద గోడ కడితే సాతాను నిన్ను చేయించుకోలేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాను, కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేయకుండా, బైబిల్ చదువుకోకుండా నీ దినాన్ని ముగించడానికి వీలు లేదు. కనీసం ఈ రోజు నుంచి అయినా, ఇప్పటి వరకు నువ్వు చేయలేకపోవచ్చు, కనీసం ఈ రోజు నుంచి అయినా నువ్వు చేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. 3 అద్భుతమైన విషయాలు తెలియజేశాను. మొట్టమొదటి ఏంటండి? యథార్థంగా ప్రవర్తించాలి. రెండవది
కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదా? మాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు ఒకసారి చేసి చూపిస్తారా? వండర్ఫుల్. మరి అర్థమవుతున్నప్పుడు మీరు చెప్పట్లేదు చెప్పే ప్రయత్నం చేయండి, తప్పకుండా గుర్తుంటాయి. మొట్టమొదటిది యథార్థంగా జీవించాలి, రెండవది యెహోవాను ఆశ్రయించాలి, మూడవది ప్రాకారములు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలండి? ప్రాకారాలు కట్టుకోకపోతే శత్రువు వచ్చి మన మీద పడి మనల్ని ఏం చేస్తాడు? వ్యాధులకు, రోగాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తాడు? భృంగ చేస్తాడు. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా కష్టాలు మాత్రం మన నుంచి పోనిపోవు. కాబట్టి అటువంటి స్థితిని మీరు కలిగి ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. చివరిగా ఇది ఒకటి తెలియజేసి నేను ముగిస్తాను. అది కలిగి ఉండాలి. ఏం చేయాలి? వాట్ యూ హ్యావ్ టు డూ. నేను ఏం చేయాలి, నువ్వేం చేయాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతమందికి నాకు ఖచ్చితంగా ప్రణాళిక ఉంటుందండి, డైలీ షెడ్యూల్, టు డూ లిస్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి అన్నవారు చేపిస్తారా? మాట్లాడుతున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు నేను ఈ పని చేయాలి అని నాకు ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉంటాను అన్నవారు చేపిస్తారా? అయ్యో, ఎవరికి లేవా? లేవు అంటే నిజంగా బాధకరం అండి. మీకు చెప్పమంటారా? ఓకే, మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే పొద్దున్నే లేవాలి, వంట చేయాలి, వాళ్ళకి బాక్స్ పెట్టాలి, రెడీ చేసి స్కూల్కి పంపించాలి. తర్వాత ఏం చేయాలి? మా ఇంకా మాట్లాడుకోండి కాబట్టి సరి చేసుకుందాం. ఒకవేళ అమ్మోళ్ళు అయితే, తక్కువళ్ళు అయితే, తమ్ముడు చెల్లెళ్ళు అయితే, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునే వరకు ప్రతి నిమిషము ఉపయోగకరంగా ఖర్చు పెట్టండి. అది నువ్వు ఖర్చు పెట్టే ప్రతి నిమిషం కూడా అది నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలి. ఒకవేళ ఉపయోగపడకోకుండా గేమ్స్ ఆడుకోవడానికి, ఫోన్ మొబైల్తో చాట్ చేయడానికి, ఫోన్ మాట్లాడడానికి, లేకపోతే ఇంకా ఆల్తో ఏదో షో చేసుకోవడానికి, ఆలింటికి ఏలింటికి వెళ్ళి ఏమంటారంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి ఏమాత్రం కూడా ఉపయోగించొద్దని చెప్పి ఏమంటారు మీ అన్నగా నచ్చి రెండు చేతులు జోడి చెప్తున్నాను. దయచేసి ఈ పని ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు. ఎందుకని అంతగా చెప్తున్నావు అని అంటే దేవుడు మనల్ని సమస్తము చూస్తున్నాడు. నువ్వు నడిచే నడక, పడుకునే పడక, చూసే చూపు, నీ ఆలోచన ఎవరికి తెలుసు? ఈ నోస్ ఎవ్రీథింగ్. ఒక రాజు పిలిచాడంట, ముగ్గురు యవనస్తులు పిలిచాడు, ముగ్గురికి 3 కోడలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? కోడలు తెలుసండి ఏంటో. నేను కోడి అంటే నాకు ఇలాగే చూస్తాను, కొత్త భాష మాట్లాడానని నాకు అనిపించింది. కోడండి, కోడి. ఎస్, ముగ్గురికి 3 కోళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాడంట, ముగ్గురికి ఒకే మాట చెప్తున్నాడు, చూడండి మీ ముగ్గురికి 3 కోళ్ళు ఇచ్చారు, ఎవరు కూడా చంపేసి తీసిందండి. ఏంటి ప్రతి విచిత్రమా? లోపలికి వెళ్ళాలి, మెడకి పోయింది, ఎవరు చూడలేదు కదా. ఇంకా చెప్పలేక తీసుకున్నారు, గమ్మగా వెళ్ళిపోయాడు, ఎక్కడికో మూలకి వెళ్ళిపోయింది, అటు ఇటు చూసుకున్నారు, ఇటు అటు చూసి 4 గంటలు చూసుకున్నారు, మొత్తం ఎవరూ లేదు. గమ్మగా చంపేసి తీసుకొచ్చేసి రాజుగారు నేను చంపేశాను. ఏంటండి? నేను చంపేశాను. ఆయన ఏం మాట్లాడలేదు, చంపేశాను. ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదండి. అసలు 3వ గంటకు కూడా తెలియదు, ఈవెన్ నాతో వచ్చినప్పుడు కూడా తెలియదు. నేను చెప్పిన విషయం నాకు మాత్రమే తెలుసు. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు 3వ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? పొద్దున పంపితే సాయంత్రం వచ్చాడు. ఆయన వచ్చాడంట, రాజుగారు దయచేసి నన్ను క్షమించండి, మీరు చెప్పిన పని చేయలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంటే. రాజుగారు ఎందుకు చెప్పలేదు? అయ్యా 4 పట్ల చూశాను. ఎక్కడ చూసా? 4 దిక్కులను చూశాను, ఎవరు లేదు. కానీ ఎందుకో పైకి చూశాను. ఎక్కడ చూశాను? దేవుడు చూస్తున్నాడు. ఎవరు? ఏసీ చూస్తున్నాడయ్యా. నేను చెప్పలేకపోయానయ్యా. ఎంత దూరమో పరిగెత్తికి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళాలి? పాపం ఎక్కడిచ్చారు రాజుగారు? అక్కడి నుంచి ఎక్కడికో అరణ్యం అంటే తిరిగాడంట. ఆ కొండ తిరిగి, ఈ కొండ, ఆ గుహ, ఈ గుహ, ఆ పొట్ట, ఈ చెట్టు అన్ని తిరిగాడంట. కానీ ఎక్కడికి వెళ్ళినా అవ్వలేదంట. రాజుగారి దగ్గరికి వచ్చేసి మోకాలు వేసేసి అయ్యా నన్ను క్షమించంటే రాజుగారు లేపి ఎస్. ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే మనలో చాలా మంది అనుకుంటాం
నేను చేసే తప్పుడు పని ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు. ఎవరికి? అస్సలే ఎవరికి తెలియదు. నేను చేసేసాను. ఏమైపోయింది? గుప్పు చప్పుడు అయిపోయింది. క్లోజ్ చేసేసారు. దాన్ని ఏం చేసేసా? క్లోజ్ చేసేసారు. అసలు మూడవరికి అనుమానం కూడా రాదు. ఏం కాదు? అనుమానం కూడా రాదు. ఇంత ధైర్యంగా ఉంటారు. కానీ నేను చెప్తా, సమస్తం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. తగిన సమయంలో తగిన రీతిగా నీ మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అయితే ఎలా చెప్తావు అన్నయ్య? స్టోరీ బాగానే చెప్తున్నాం. అసలు ఎలా సాధ్యం అని అంటే, బైబిల్లో ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరికి తెలియకుండా ఏం చేశాడు? మర్డర్ చేస్తాడు. ఏం చేశాడంటే, వ్యక్తిని చంపేయమంటే మాట్లాడింది. చంపేస్తే అనుకున్నాడు ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో ఆ రాజు చాలా గొప్పడు. ఎందుకన్నా తెలుసా? అతని భర్త చనిపోయాడు కాబట్టి ఆమెను భార్యగా చేసుకున్నాడు. రాజు అంతా మంచోడు. జంప ఇంకా ఎవరు చూసినా అసలు ఆ రాజు కంటే మంచోడు కావట్లేదు. ఎందుకని? సైన్యాధిపతి యొక్క భర్త చనిపోతే తన భార్యను దగ్గర పెట్టుకొని చక్కగా యోగక్షేమాలు చూస్తూ భార్యగా చేసుకున్నాడు. ఇంత మంచి రాజు ఎక్కడైనా ఉంటారా అంటే ఆ దేశంలో ఎక్కడా ఉండరు. కానీ ఎవరికి తెలుసండి? దావీదుకు మాత్రమే తెలుసు. ఏంటి? ఎటువంటి పని చేశాడు, ఎంత నీచమైన పని చేశాడు దావీదుకు మాత్రమే తెలుసు. రోజులు గడిచిపోతున్నాయి. ఆల్మోస్ట్ 9 నెలలైంది. ఎన్ని నెలలండి? 9 నెలల్లో ఒకరోజు దైవజనుడు వచ్చాడు. చక్కగా చిన్న స్టోరీ చెప్పాడు. ఏ స్టోరీ? గొర్రెపిల్ల స్టోరీ చెప్పాడు. అయ్యా, ఒకటి దగ్గర ఒకే గొర్రెపిల్ల ఉంది, ఇంకొక ఆయన దగ్గర మందు ఉంది. ఏముంది? మందు ఉంది. కానీ ఆ మందున్న ఆ ఇంటికి ఒక బాటసారి వచ్చాడు, లేదా ఒక అతిథి వచ్చాడు. అతిథి వస్తే ఆ అతిథికి ఆతిథ్యం ఇవ్వడానికి తన మందలో ఉన్నటువంటి అనేకమైన దాన్ని ఒక్కటి కూడా తీసుకోకుండా ఆ పేదవాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క దాన్ని ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. వెంటనే ఈ రాజుకి గొర్రెలు అంటే చాలా ఇష్టమండి. ఎందుకని? చిన్నప్పటి నుంచి గొర్రెలు పెంచుకున్నాడు. తోడేలు వస్తే ఏం చేశాడు? ఎలుగుబంటి వస్తే ఏం చేశాడు? చీల్చి పడేశాడు, చంపి పడేశాడు. అటువంటి రాజు ఒక్కసారికి స్టన్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఏం అర్థం కాలే. ఇప్పుడు ఆ రాజు చేయాల్సిన రెండు పనులు. ఒకటి ఒప్పుకోవడం, రెండు కప్పెట్టడం. ఎలా కప్పెట్టాలి? ఎలాగో ఒక రాజు ఒక అతను చంపేశాడు. ఇప్పుడు దైవజనుడు కూడా చంపేస్తేనే కదా బయటకు రాదు ఇంకా. కానీ రాజు ఏం చేశాడో తెలుసా అండి? తప్పుని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, క్షమాపణ పొందుకున్నాడు, తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, మనకు చేసేవి ప్రతిదీ కూడా ఎవరు చూస్తున్నాడండి? దేవుడు చూస్తున్నాడు. ఆకాశం నుంచి చూస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రతి క్షణము నువ్వు పడుకున్నట్టుగా తెలుసు, లేచుగా తెలుసు, పరిగెట్టుగా తెలుసు, కూర్చున్నగా తెలుసు, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి తెలుసు. కాబట్టి జ్ఞానం కలిగి మనం ఏం చేద్దాం? మెలుపు కలిగి జీవిద్దాం. రైట్. చివరిగా ఇంత అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాజు మరి ఎక్కడ తప్పిపోయాడు? అదొక్కటి మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ముందుకు వెళ్దాం. రండి చదువుతాం. 26వ అధ్యాయం 16. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. అందరూ చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత ఏంటండి? గట్టిగా చెప్తాం. అతడు మనస్సును గర్వించి ఏమండి? చాలండి. ఏంటంట? ఇంత మంచి లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు. అతన్ని బట్టి మనం ఎన్ని లక్షణాలు నేర్చుకున్నామండి? 4 లక్షణాలు నేర్చుకున్నాం. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి సడన్ గా మారిపోయిందండి. ఏమైందండి? ఒక వ్యక్తి అంట పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుడా 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 ఏసైని కొనాలి, ఏసైని కొనాలి అనుకుంటూ ఉన్నాడంట. ఈ లోకం పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చూసి నా కుమారుడు నన్ను కనపరుస్తున్నాడని చెప్పి అతను ఉన్న స్థితి నుంచి ఒక స్థితి పెంచాడు. అంటే ఏంటి? అప్పుడు అన్నం తినలేడేమో, డైలీ ఒక్కటే తినేవాడేమో. ఇప్పుడు 2 పూటలు తినేటువంటి కృపను ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పాడుతున్నటువంటి పాట ఏమన్నా తెలుసా? దేవా 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 దేవా. దేవుడు పొంగిపోయాడంట. నా కుమారుడు నన్ను ఇంతగా కనపరుస్తూ ఉన్నాడే,
ఇంకొక మెట్టు ఎక్కిద్దామని చెప్పి సెకండ్ మెట్ నుంచి థర్డ్ మెట్ ఎక్కించాడు. ఇప్పుడు 3 కోట్ల ఫోన్ చేయగలుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ప్రతి క్షణం చెప్తున్నాడు ఏమని? దేవా 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 దేవా. వండర్ఫుల్. దేవుడు ఇంకా ముందుకుపోతున్నాడు. నా కుమారుడు నన్నే కనపరుస్తున్నాడు, నా కుమారుడు ఇంకా హెచ్చించాలి, ఇంకా హెచ్చించాడంట. ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? ఇదివరకు ఉండడానికి ఇల్లు లేదు, చక్కటి ఇల్లు ఇచ్చాడు, 3 కోట్ల ఫోన్ చేసేటువంటి కృపణిచ్చాడు. చక్కగా ఇంత హ్యాపీగా ఉంటున్నప్పుడు ఇతను చూసి మరలా దేవుడు ఎలాగెళ్తున్నాడు. ఎలాగా? ఈసారి మీరు చెప్పండి ఎలా? గట్టిగమ్మా. వండర్ఫుల్. ఇంతగా దేవుడిని మహిమపరుస్తూ ఉంటే దేవుడు ఇంకా ఆనందం వచ్చేసింది. ఇప్పుడు అతనికి ధన సంపద ఇచ్చాడు, పరువు ప్రఖ్యాతి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, అన్ని రకాలుగా చుట్టూ చక్క బాడీ వాష్ కానీ మంచి లగ్జరియస్ కాల్, మంచి పేరు, స్టేటస్. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? ఇదివరకు ఆడు వాడు అనేవాళ్ళు ఇప్పుడు సార్. ఏ స్థితికి వెళ్ళాడు? సార్ అనే స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చుట్టూ ఎక్కడ చూసినా సార్. ఇంతగా దేవుడు హెచ్చిస్తే ఇప్పుడు ఆ సార్ కాస్త వెనక్కి చూసుకున్నాడంట. ఇప్పుడు ఏమన్నా చెప్పండి? ఒక పెద్ద బంగ్లా, ఒక పెద్ద కారు, చుట్టూ బాడీ గార్డ్స్, ఎవ్రీథింగ్. ఇట్ హాస్ ఎవ్రీథింగ్ అన్నమాట. అతనికి లేదంటే ఏమీ లేదు. ఇప్పుడు చూసుకున్నాడు వెనక్కి తిరిగి చూసి, అసలు నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా పరువు ఏంటి, నా ప్రఖ్యాతి ఏంటి, అసలు నాకు మించినవాడు ఇప్పుడు వరిగేడు చుట్టుపక్కల అత్తిని మండలంలో, ఎగ్జాక్ట్లీ వెస్ట్ గోదావరి డిస్టిక్ లో, ఆంధ్రప్రదేశ్ లో అసలు నా పేరు తెలియనివాడు ఎవరు కూడా. మరి ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే ఒక్కసారి ఎలా చూసుకునే అర్థంలో ఎవరు? నేనే. ఏంటమ్మా? ఎవరండి? నేనే. ఒకసారి అనండి ఎవరు? ఇప్పుడు పాపం ఇదివరకు దేవా 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 అనేవాడు. సాంగ్ ఇప్పుడు ఏమైనా చెప్తే చూడండి. నేను 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 నేనే నేను 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 నేనే అన్నాడంట. గోరుగా ఇప్పుడు వరకు నువ్వు దేవా దేవా అన్నావా? ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నుంచి ఇన్ని ఆశీర్వాదం పొందుకున్నావు కదా, ఇంత కూడా కృతజ్ఞతలు నీకు అని చెప్పి రోషం కలిగిన దేవుడు ఒక్కసారి రోషం తెచ్చుకొని అక్కడ నిలబడి అంత ఎత్తులో ఉన్నాడు. ఎక్కడ? నేను 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 అంటుంటే దేవుడికి ఇంకా కోపం వచ్చేసి వెనకాల ఎప్పుడైతే ఎత్తులో ఉన్నాడో వేసి వచ్చి ఒక్క తల్లి ఒక అన్నాడంట. ఎక్కడి నుంచి అండి? జస్ట్ ఒక అడుగు కింద నుంచి కింద వచ్చింది అనుకోండి, ఒక అడుగు కింద నుంచి ఇలా అయితే ఏమవుతుంది? అంత దూరం అవుతుంది, అంత దూరం కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంత పై నుంచి ఒక్కసారి కింద అంటే ఇక్కడ దాకా వెళ్ళిపోతాం. నిజం అంటే కాదంటారు. కయ్యే ఉందనుకోండి, ఇప్పుడు అంత దూరం నుంచి కింద దూకితే ఏమవుతుంది? ఆల్మోస్ట్ ఇక్కడ దాకా దిగిపోతాం. ఒక్కసారిగా నేను 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 అనుకున్న వాడికి కాస్త నేనే ఎక్కడికి? నేను పాతాళంలోకి దిగు. నవ్వడానికి కాస్త హాస్యంగా ఉన్నా చాలా సార్లు మనలో వచ్చేటువంటి చెడు లక్షణం ఇదే. ఎందుకన్నా చెప్పమంటారా? ఒకప్పుడు మనకి లేని స్థితి, ఒకప్పుడు మనకి 3 కోట్ల భోజనం చేయలేని స్థితి, ఒకప్పుడు ఎవరైనా పెడితే కడుపు నింపుకునే ఆకలిని తీర్చుకునేటువంటి స్థితి. ఒక విషయం చెప్పమంటారా? అది ఎగ్జాక్ట్లీ 2012 ఆ టైంలో నేను వైజాగ్ MBA చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరి ఒంటరి స్థితి, ఎవరు తెలిసిన వాళ్ళు లేదు, ఎవరో ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే మంచిగా మాట్లాడినప్పుడు మన పక్కన ఉంటారు, ఏదైనా తేడా కొంచెం మాట వచ్చినప్పుడు మనల్ని ఏడిపించే ప్రయత్నం చేస్తారు. అట్లా ఏడిపించే ప్రయత్నం చేసినప్పుడు, మనం దూరం చేసినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంతగా ఏడ్చామో నాకే తెలుసు. ఒక్కొక్కసారి జాబ్ అయితే రాలేదు, ఎక్కడో దూరంగా హైదరాబాద్లో ఉంటున్నప్పుడు, ఇంటి దగ్గర నుంచి సరిగ్గా డబ్బులు ఇక్కడే లేనప్పుడు, అక్కడ కొనుక్కోవడానికి ఆకలేసినా కాస్త నోటికి రుచికరమైనది కనిపించినా తినాలి అనేటువంటి స్థితి మనకు లేనప్పుడు, కడుపు ఆకలితో మండిపోతున్నప్పుడు, నన్ను ఒకసారి చెప్పండి ఆ స్థితి ఎలా ఉంది? నేను నిజంగా ఏడ్చానండి వాక్యం చదువుకున్నప్పుడు. నిజమే ప్రభువా,
ఒకప్పుడు నా స్థితి అదే, ఒంటరితనంతో గదిలోనే ఏడ్చుకుంటూ ఆకలేస్తున్నప్పటికీ అయ్యో తినడానికి డబ్బులు లేవని, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవే, ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? చిరుగుని బట్టలు వేసుకెళ్తామా, వృత్తడిపుని వేసుకెళ్తామా? వెళ్ళలేని పరిస్థితి. అటువంటి హీన స్థితి నుంచి, దీన స్థితి నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలి? ఈరోజు నా జీవితంలో నా దేవుడు అద్భుతంగా నన్ను హెచ్చించాడు. ఎంతగా తెలుసా, నేను ఎందుకు పనికిరానటువంటి నన్ను ఒకప్పుడు నా జీవితం, నేను ఎగ్జామ్ రాత్రికి వెళ్ళే ముందే నాకు కూడా పనికి వెళ్తే ఎట్టువైపు పడుతుంది, దాన్ని పెట్టి మేక్ పెట్టి కొడుతూ ఉంటే సుత్తు వచ్చి డైరెక్ట్గా ఈ బొట్టల మీద పడిపోయినాయి. రాసేది ఇదే చేయాలి, ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా ఎగ్జామ్ రాయాలి, వైజాగ్ వెళ్ళి రాయాలి, కట్టుకుని అదే స్థితిలో నేను వెళ్ళాను, నేర్చుకుంటూనే రాసాను ఎగ్జామ్. ఆ మునుపటి స్థితిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా దేవుడికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతగా ఏడుస్తూ ఈ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా కళ్ళంత నీళ్ళు అలా చల్లగా రాలుతూ, ప్రభువా నిజమేనైనా నువ్వు ఎంత మంచి దేవుడు తండ్రి, నిజమే ఒకప్పుడు తినడానికి లేదు, వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, అటువంటి ఒంటరి స్థితి నుంచి, దీనహీన స్థితి నుంచి నీవే హెచ్చించుటకు చాలిన దేవుడు, అంత అద్భుతమైన దేవుడిని నేను కలిగినందుకు నేను బహు అదృష్టవంతున్నాను అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా స్తుతించాను. ఈరోజు నా ప్రశ్న, నీ గతమేంటో నీకే తెలుసు, నీ స్థితి ఏంటో నీకే తెలుసు, ఒకప్పుడు ఎలా ఉండేవాడో నీకు మాత్రమే తెలుసు. అందరి చేత అనిపించుకోవచ్చు నీ క్యారెక్టర్ విషయంలో కానీ, నువ్వు ఆర్థికంగా బాగాలేదని కానీ, ఒకవేళ ఈ రోజు నీ స్థితి ఒకవేళ ఆర్థికంగా ఉండొచ్చు, అందరూ నేను చిన్న చూపు చూస్తున్నారేమో, ఆర్థికంగా బాగాలేదని, సరైన బట్టలు లేవని, సరిగ్గా నువ్వు ప్రవర్తించలేకపోతున్నావని, ఈరోజు నీ స్థితి ఇది అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలమ్మా? దేవుడి మీద ఆధారపడాలి. ఒకవేళ నువ్వు దేవుడి యొక్క దయ వల్ల వృద్ధిలోకి వెళ్తే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? హలో, ఏం చేయాలి? నేను ఎస్ నో. ఒకవేళ నేను అంటున్నట్లయితే నువ్వే ఎక్కడా కూడిపోతావు తెలుసా? కాస్త మునుపటి రోజుల్లో ఎంతో కొంత తినేవాడు, ఇప్పుడు అది కూడా తినడానికి ఎందుకని ఎక్కడ కూడిపోయిన తర్వాత ఇంకేం తింటాం? కాస్త కిందకి దిగితే పోయేది, ఎక్కడికి పోయేది? పైకి పోయేది. కాబట్టి అటువంటి స్థితికి మనలో ఏ ఒక్కరు రాకూడదని ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడింపజేస్తున్నాడు. ఆ రోజు ఉజ్జియా అంతగా సందులో ఏమైందండి? వృద్ధిలోకి వెళ్ళిన తర్వాత తన ఆశీర్వాదాలను బట్టి ఏమైందంటే హృదయంలో గర్వించాడు. చదువుతాం రండి, కిందకి త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తా. చదువుతాం రండి 17. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందిని అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ అది నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి నువ్వు బయటికి పోము, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు గొప్ప ఘనత కలుగ చేయని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపాస్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతను ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట ఏమొచ్చిందంటే, అతను చేసింది ఏంటి? మొట్టమొదటిగా ఎక్కడ ఉంది? గర్వం వచ్చింది. గర్వం వచ్చినటువంటి ఉజ్జియా ఏం చేశాడు? ఉద్రేకం తెచ్చేసుకున్నాడు. రౌద్రం అంటే ఏంటో తెలుసా మీకు? పీక్స్, కోపాన్ని పీక్ స్టేజ్ లో ఉన్నదాన్ని రౌద్రం అంటారు. అంటే వణికిపోతాడు, ఇంకా ఇట్లా వణికిపోయి అతను ఏదైతే చెప్పాలనుకుంటే అదే చేయాలనుకుంటాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? యాజకులు చేయాల్సిన పనిని రాజు చేసేస్తానని చెప్తున్నాడు. యెహోవా సన్నిధిలో కోపం వేయడం ఎవరి పని? యాజకుడి పని. అంటే యాజకుడే చేయాల్సినటువంటి పనిని ఈ ఉజ్జియా వచ్చి రౌద్రంగా వచ్చేసాడంట. యాజకుడి మీద ఏం చేశాడు? కోప్పడ్డాడంట. అంత మాత్రమే కాదు, తెగించి యాజకుడు చేయాల్సిన పనిని ఎవరు చేశారండి? ఉజ్జియా చేశాడు. అంటే దేవుడు ఊరుకుంటాడా? ఏం చేశాడు? అతను ఎంత స్థితిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. యాజకులు ఆయన మాట వింటారు, సైనికులు ఆయన మాట వింటారు, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మాట వింటారు. కానీ అతను ఏం చేశాడు?
రౌద్రం కలిగి కోపం కలిగి వచ్చాడు. వచ్చి దేవుని సన్నిధిలో ధూపం వేసేసాడు. వేస్తూ ఉండగానే ఏమైందంటే కుష్ఠరోగం వచ్చేసింది. నేను కష్టపడిన ప్రతి రూపాయి అది నా కుటుంబ పోషణకు ఉపయోగపడాలి. కాబట్టి అటువంటి స్థితికి మనం చేర్చు తండ్రి ఏం చూపించాలి. తండ్రి నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఇంట్లో కష్టాలు అనుభవిస్తున్నావు అంటే నీలో ఎంతో కొంత అవివేకం ఉంది కాబట్టి నువ్వు జీవించబడలేకపోతున్నావు. నీ జీవితం ఇంకా ఎక్కడ చేసిన ఒకటి అక్కడే ఉన్నట్టు దినదినాభివృద్ధి లేకుండా ఇంకా లేకుండా జీవిస్తున్నావు. ప్రార్థన చేయి, వాళ్ళను దీవించు, కన్నీరు ఆశీర్వదించు, పవిత్రత కలిగి జీవితానికి సహాయం చేయి. నా కళ్ళు ఉన్న నా మనస్సును నా తలంపులను సమస్తాన్ని మీకు స్వాధీనం చేసుకోవాలైనా స్వాధీనం చేసుకునే దేవుడు మీరే, అద్భుతాలు చేసే దేవుడు మీరే తండ్రి. మాలో ఎంతమందికి అయితే స్వస్థత కలిగి ఉందో స్వస్థత కలిగి తండ్రి. గర్భముతో ఉండిపోతున్నటువంటి వారికి గర్భము లేకుండా చేసినైనా శుద్ధ మనసు కలిగి స్థితించేటువంటి ప్రతి ఒక్కరికి మంచి మనసు కావాలి. అంతేకాకుండా ప్రేమ నాలో ఏ ఒక్కరి పట్ల ఏ ఒక్కరికి ద్వేషము తక్షణం ఉండడానికి లేదు. ప్రేమ ప్రేమలు కలిగి పోస్తులు ఏదైతే ఉన్నారో అటువంటి విశ్వాసాలు సహాయం చేయాలి. ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ తీసుకోవయ్యా. ఇవాళ ఇంత స్పష్టంగా మాట్లాడుతూ తీసుకోవాలి. ఉచిగా చెడిపోయాడు, అట్లా చెడిపోయినప్పుడు మనసులో గర్వించినప్పుడు చెడిపోయాడు తండ్రి. ఎప్పుడైతే మనసులో గర్వించి నీకు నీ జీవితానికి నీ మాటలకు నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అతను దుష్టుతో పక్కబడ్డాడు. అలా మొత్తం వెళ్ళినప్పుడు అందరి స్థితి కోల్పోయాడయ్యా. చివరికి అలాగే తన ప్రాణాన్ని విడవలసి వచ్చింది. ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి వాళ్ళలో ఏ ఒక్కరికి అస్థితిపోతున్నాయినా ఒకవేళ ఇప్పటికే 50 బాధలు కూడా పెట్టుకున్నట్లయితే శిక్షించు, పరిశుద్ధపరచు, నూతన జీవితాన్ని అనుగ్రహించబడు. ఎంతమంది వాక్యం పవిత్రపరుచుకొని శుద్ధ మనసు కలిగి ఈ సన్నిధిలో మీకు అప్పగించుకుంటున్నారు. ఆయన కనికరం కావాలి. ఈరోజే ఆయన కనికరం పొందుకొని స్వస్థత పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. వాళ్ళు కూడా దయచేసి మీ హస్తాన్ని చూపించండి. తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి ఏ ఒక్కరి వైపు చూడదు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నా దేవుడు నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ గతి ఏంటో నీ స్థితి ఏంటో నీలో ఏ ఒక్కరికి తెలియకపోవచ్చు. నా దేవుడు వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను మార్చాలని, నీకు నూతన జీవితాన్ని ఇచ్చి అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నా జీవితం అదే అందరి చేత తక్కువగా చూసిన వాటిని చూపించు. దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో నేను కూడా ప్రార్థన చేయి, ప్రభువా తీర్మానం తీసుకుంటున్నాను, తీర్మానానికి కట్టుబడి జీవించాలి. ఈ లోకంలో ఎట్టి పరిస్థితులలో లోనిపోవడానికి వీల్లేదు. నా కుటుంబం లేవనెత్తబడాలి, ఆశీర్వదింపబడాలి. ఎంత కష్టపడినా దయచేసి దీవించు తండ్రి, ఆశీర్వదించు. నూతనమైన దీవెనలతో వారిని వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవదిగా హిజ్కియా స్థిరపడిన తరువాత హృదయంలో గర్జించి నీ చిత్తాన్ని వ్యతిరేకించినప్పుడు అయ్యో ఆ ఉన్నతమైన స్థితి నుంచి కింద పడిపోయాడు. ఈరోజు మాలో ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే దయచేసి కనికరించండి, క్షమించు తండ్రి. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేము స్థిరపడ్డాం, మేము నమ్ముతూ ఉన్నాం, నీ దయ వల్ల మేము స్థిరపడి ఉన్నాం. ఒకప్పుడు మా జీవితాలు తినడానికి లేనివి, ఉండడానికి సరైన ఇల్లు లేనివి, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేనివి. కానీ రోజు నీ కృప వల్ల, నీ దయ వల్ల అన్నీ కలిగి ఉన్నాం. దయచేసి హృదయంలో కలిగించేటువంటి స్థితి మా ముందునైనా
ఏ ఒక్కరిని తక్కువగా చూసేటువంటి చూపు మాకు వద్దు తండ్రి. అందరితో ప్రేమ కలిగి అభిమాయత కలిగి మాట్లాడేటువంటి కృపను దయచేయండి. అటువంటి స్థితి మాకు కావాలి అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ అటువంటి స్థితిని అనుగ్రహించమని. మూడవదిగానైనా చివరి స్థితిలో కూడా మీరు తోడుగా ఉండమని వేసే ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాపకం చేస్తుంది 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఉండాలకు చిన్నబాబు గారు వారి చేసినటువంటి జ్ఞాపకం చేస్తుంది 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. వారిని వారి కుటుంబాన్ని చేసిన పనిని దీవించి ఆశీర్వదించను గాక. అంతేకాదండి మీరు ప్రార్థన సహాయం కోరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఎదురు ప్రార్థనలో వీరి గురించి ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పలిపే భవనిక గారు వారి పట్ల చేసినటువంటి వీళ్ళని జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. నేపుడు నాగేంద్రరాజు గారు వారి పట్ల చేసినటువంటి వీళ్ళని జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మంచి మర్మాలు నేర్చుకుని కృప మాకు దయచేసావయ్యా. బిడ్డను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నూరంతలుగా ఫలించిన ప్రభా నాయన. ఇదిగోనే తండ్రి నా ప్రభా అనారోగ్యంలో బిడ్డలు జ్ఞాపించుకుంటున్నాను. నా ప్రభా స్తోత్రాలు తండ్రి. జీరాన్ని బట్టి జ్ఞాపించుకుంటున్నాను ఆయన. అయా ఇదిగోని తండ్రి ఆరోగ్యం మేము తండ్రి. బలహీనంగా ఉంటుంది తండ్రి. మీరు ముట్టి స్వస్థపరిచి తండ్రి ఆరోగ్యం ఇచ్చి తండ్రి నీ సన్నిధికి వచ్చి తండ్రి ఈ సాక్షి బిడ్డగా నిలబెట్టి నీ కృప దయచేయండి ఆయన నా ప్రభా. అలాగే తండ్రి సోమవారం వెళ్తున్నా మన కృప జ్ఞాపించుకుంటున్నాను తండ్రి. హాస్పిటల్లో అన్ని విధాలుగా మీరు సహాయం దయచేయండి తండ్రి. స్కానింగ్లో కానీ తండ్రి నా ప్రభావ ప్రతి విషయంలో కానీ మనం మీరు ముందుండి తండ్రి. ఆర్థికంగా కూడా మీరు సహాయం దయచేసి తండ్రి బిడ్డ మళ్ళీ వచ్చి సన్నిధిలో తండ్రి సాక్షి బిడ్డగా నిలబెట్టుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ఆయన. నీకు వందనాలు తండ్రి. అలాగే నా ప్రభా నీ విచారాన్ని బట్టి కూడా జ్ఞాపించుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి బలహీనంగా ఉన్నప్పుడు చెప్పిన వారికి తండ్రి అలాగే ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా సదాకాలం తోడేకి కాపాడుగాక. ఆమేన్.